నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే వర్సెస్ జేఏసీ నాయకుల ప్రకటనలు ఖానాపూర్ ప్రజలకు ఆసక్తిగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రకటనతో శ్రీ 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 ముత్యాల పోచాలమ్మ తల్లి దేవాలయం వద్ద జేఏసీ నాయకులు తడిబట్ట స్నానాలు చేసి గుళ్లల్లోకి వెళ్లే సందర్భాలు ఎంతో ఉత్కంఠగా మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో ఖానాపూర్ ఎమ్మెల్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వివాదం తలెత్తడంతో వారు ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు స్థలం లేదంటూ ఉట్నూర్కు తీసుకెళ్లాలని ఈ విషయంపై ఎమ్మెల్యే బొజ్జు పటేల్ వారి పార్టీ నాయకులు రేపు ముత్యాల పోచమ్మ తల్లి వద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్కు సంబంధించిన స్థలం ఉన్నట్లు తడి బట్టలతో గుళ్లల్లోకి వెళ్లాలని ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ మీడియా సంస్థలో తెలపడంతో నేడు జేఏసీ నాయకులు ముత్యాలమ్మ పోచమ్మ ఆలయం వద్ద వచ్చి తడిబట్ట స్నానాలు చేసి ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలం అధికారికంగా ఉందని, ఈ స్కూల్ను కావాలని తరలించడంపై ఖానాపూర్పై ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారన్నారు. దమ్ముంటే ముత్యాలమ్మ పోచాలమ్మ వద్దకు ఎమ్మెల్యే రావాలని భావోద్వేగాల మధ్య జేఏసీ నాయకులు ప్రకటన విడుదల చేశారు. కార్నర్ ప్రచార కార్యక్రమ సభల్లో భాగంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో జేఏసీ రాజకీయం చేస్తుందని చెప్పేసి, రెండోది ఇక అక్కడ భూమి లేదని చెప్పేసి మాట్లాడడం, జేఏసీ నాయకులు నిరూపించగలరా అక్కడ భూమి ఉన్నట్టు అని చెప్పేసి వారు మాట్లాడడం అనేది జరిగింది. అదే కాకుండా వాళ్ళు ఒక సవాల్ కూడా విసరడం జరిగింది. ఈరోజు ఆ సవాల్ను జేఏసీ ఇంటిగ్రేటెడ్ సాధన జేఏసీ ఎమ్మెల్యే గారి సవాల్ను స్వీకరించేసి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మేము ముత్యాల పోషమ్మ గుడి వద్దకు వస్తున్నామని చెప్పేసి తడిబట్టలతోటి స్నానం చేయడానికి చెప్పడం జరిగింది. 4 మండలాలకు సంబంధించినటువంటి జేఏసీ ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా తడిబట్టలతోటి స్నానం చేసి విద్యార్థులు ఈ ప్రాంతంలో చదువుకుంటే రేపటి రోజు వచ్చిన ఉద్యోగాలు కూడా మాకు వస్తాయి, మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మాత్రం మీ ప్రభుత్వం నిర్ణయిస్తున్నది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు మాత్రం అన్యాయం చేయడానికి మీరు ఇద్దరు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఎక్కడెక్కడ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మా విద్యార్థులు మా ప్రాంతానికి వస్తే మా